पूरा लोकल। యుద్ధం గురించే చర్చించుకుంటున్నారు. ఆ యుద్ధం ఎందుకు జరిగింది, అందులో ఎవరు ఎలా విజయం సాధించారన్నది కూడా ఆసక్తికరమే. నిజానికి పాకిస్తాన్లో అంతర్గత సమస్య పరిష్కారం కోసమే 1971లో యుద్ధం జరిగిందని చెప్పొచ్చు. తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ ప్రజల పట్ల అప్పటి పాకిస్తాన్ అణచివేత ధోరణే ఆ యుద్ధానికి దారితీసింది. బంగ్లా శరణార్థులు భారత భూభాగంలోకి పెద్ద ఎత్తున రావడంతో భారత్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తూర్పు బంగ్లా ప్రజలకు భారత్ మద్దతుగా నిలవడాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. డిసెంబర్ 3, 1971న భారత్లోని 11 వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ ఒక్కసారిగా వైమానిక దాడులు ప్రారంభించింది. దీంతో భారత్ పాక్ల మధ్య యుద్ధం మొదలైంది. భారత త్రివిధ దళాలు పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయి. తూర్పు పశ్చిమ సరిహద్దులో ఏకకాలంలో పాక్ దళాలపై విరుచుకుపడ్డాయి. భారత నౌకాదళం కరాచీ నౌకాశ్రయంపై మెరుపుదాడి చేసి పాక్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ వైమానిక దళాన్ని నిర్వీర్యం చేసింది. భారత దళాలు డిసెంబర్ 16, 1971న ఢాకాను స్వాధీనం చేసుకున్నాయి. భారత్ సైన్యం దాటికి పాక్ తట్టుకోలేకపోయింది. దీంతో కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. పాక్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ భారత తూర్పు కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జగదీష్ సింగ్ అరోరా సమక్షంలో లొంగుబాటు పత్రంపై సంతకం చేశారు. దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చెబుతారు. ఆ తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. ఈ విజయంతో భారత సత్తా ఏంటో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. ఆనాటి నుంచి పాక్ నేరుగా భారత్తో తలపడే ధైర్యం చేయలేకపోయింది. కానీ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ దొంగదెబ్బ తీయాలని చూస్తోంది. ఒక రకంగా పరోక్ష యుద్ధాన్ని చేస్తోంది. ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకే భారత్ నేరుగా పాక్తో యుద్ధానికి సిద్ధమవుతోంది. మరోసారి పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ సమాయత్తమవుతోంది.